गुणगणि निधि करुणासागर भक्तवत्सल कल्पतरु दयासागर श्री हरि तालुका महति कृपा इतने संध्या समय शुभतिथि एकादशी मानव जन्मनि सर्वोत्कृष्टమైన फलम మనందరికీ సత్సంగం లభిస్తుంది। ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి కృప। ఈ భగవత్ కృపాని భగవత్ ఆశీర్వాదాన్ని మనం ధ్యానపూర్వకంగాను కొంతసేపు కథా ప్రసంగాన్ని మనం ఆస్వాదిస్తూ మనము మన జీవితానికి మరి ఏ గతి అధోగతి చెందిన మన పితృపురుషులు కూడాను మనం సాయపడతాం కాబట్టి అందరూ కథా ప్రసంగం ధ్యానంగా వినాలని మరి కోరుకుంటున్నాం। క్రమాగతంలోని మనం భగవంతు తాలూకా శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా అవతారాల తాలూకా విశేషత్వం మరి ఎన్ని అవతారాలు ఎత్తారు అనేది మనం 18 అవతారాలని మనం ఆల్రెడీ చర్చించుకున్నాం। మరి కృష్ణుడు కృష్ణావతారం, బలరాం మరి హంసావతారం, హరి అవతారం, మరి కల్కి అవతారం, బుద్ధావతారం, కల్కి అవతారం, ఈ 6 అవతారాలను మనం లోని ఒక అవతారం చర్చించుకుంటున్నాం। అది శ్రీహరి అవతారం। శ్రీహరి అవతారం మనం కొంతవరకు గత ప్రసంగంలోని తెలుసుకున్నాం। మిగతా ప్రసంగం ఈరోజు కంప్లీట్ చేస్తాం। శ్రీహరి అవతారం ఎందుకు ఎత్తారు, ఎవరి గురించి ఎత్తారు అనేది మనం ఈరోజు కన్క్లూడ్ చేద్దాం। గజేంద్రుడు తన పూర్వజన్మలోని ఇంద్రద్యుమ్న మహారాజు ఉండేవారు। అపరాధం చేయడంతో తనకి వచ్చే జన్మము ఏనుగుగా ప్రాప్తి అయ్యింది, ఏనుగుగా పుట్టారు। ఆ ఏనుగుకి గజేంద్రుడు అని పేరు ఉన్నది। గజేంద్రుడు తాలూకా పరివారము వంశము ఎంతో పెద్దది, అది మనం ఆల్రెడీ వ్యాఖ్య చేసుకున్నాం। ఇప్పుడు గజేంద్రుడిని మృత్యు రూపమైన గ్రహ తన తాలూకా కాలుని పట్టుకొని పీడిస్తుంది। కానీ పుత్రులు, పరివారం, కుటుంబం, బలము, బుద్ధి తనకి కాపాడలేదు। ఆ గ్రహ నీళ్ళు తాలూకా పశువు కాబట్టి, నీటిలో తనకి ఎక్కువ బలం ఉన్నది కాబట్టి ఆ గ్రహ ఏనుగుని లాక్కొని ఆ సరోవరాన్ని మధ్య వరకు తీసుకెళ్ళింది। ఎక్కడి వరకు? ఇంకా శరీరం అంతా మునిగిపోయి పేక వరకు వచ్చేసింది। ఇంకా ఒక్క క్షణం, ఇంకా కొద్ది సమయంలోని ప్రాణాన్ని విడిచిపెట్టే సమయం। మనకి ఒకనాడు ఒకరోజు వస్తుంది ఈ విధానంగా, ఒక క్షణమే ఉంటుంది మనం ప్రాణం విడిచిపెట్టడానికి। ఆ సమయంలో గజేంద్రుడు ఏం చేశారు చూడండి। అదే ఈరోజు మన తాలూకా కథా తాలూకా టాపిక్। మృత్యు తాలూకా అంతిమ ఘడి, శరీరం అంతా ఏనుగు తాలూకది నీటిలోని ఒలిగిపోయింది, కేవలం ముఖం మాత్రమే ఉన్నది। అప్పుడు గజేంద్రుడు తను పూర్వజన్మలో చేసిన భక్తి మరి కొన్ని శ్లోకాలు అతనికి గుర్తొచ్చాయి।
అది మనం ఆల్రెడీ ఒకసారి గజేంద్ర మోక్షంలో తెలుసుకున్నాం. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయో మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మ అనుశిక్షితం. ప్రాగ్జన్మం అనుశిక్షితం. పూర్వజన్మలకు మనం ఏ విధంగా శిక్షాని భక్తిని చేసామో అది అతనికి గుర్తొచ్చింది. ఆ ఇంద్రదుమ్న మహారాజ్ ఏం భక్తి చేశారో, ఇప్పుడు శరీరం అయితే ఏనుగు, కానీ రాజుగా ఉండి ఏ ప్రకారంగా తన భక్తి చేశారో ఏనుగు శరీరంలో కూడా అది గుర్తుకొస్తుంది. ప్రాగ్జన్మ అనుశిక్షితం. పూర్వజన్మల శిక్ష భక్తి తను ఏది చేశారో అది అతనికి ఇప్పుడు గుర్తొస్తుంది అంతిమ సమయంలోని. ఈ సంసారానికి దేంతోని పోల్చారో తెలుసా? దేంతో పోల్చారు? ఈ సంసారానికి ఏమంటారు? గట్టిగా చెప్పాలి. సాగరం. సంసార సాగరం. సాగరం అంటే ఏంటి? సముద్రం. వెరీ గుడ్, అందరికీ తెలుసు. డిఫికల్ట్ అనుకున్నాను. సాగరం అంటే ఏంటి అర్థం చేసుకోవాలని. ఇంకా ముందుగా ఉన్నది చూడండి. సాగరం అంటే సముద్రం. ఒక వ్యక్తి ఎంత ధ్యాసంతో ఉన్నా, ఇప్పుడు అతను నీళ్ళు తాగకపోతే చనిపోతారు. అటువంటి సమయంలోని తను సముద్ర కుళంలోనే ఉన్నారు, సముద్రం దగ్గరే ఉన్నారు. కుళం అంటే ఒడ్డున, సముద్రం ఒడ్డులోనే ఉన్నారు. తీసుకొని కేవలం అంజలి రాపితే ఒక గ్లాస్ నీళ్ళు తాగవచ్చు. ఆ దాహం ఈ విధానంగా వేస్తుంది తనకి. అప్పుడు నీళ్ళు తాగకపోతే తన శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. కానీ సముద్రంలో నీటి లోటు లేదు. సముద్రాన్ని ఎక్కడా లేపైన నీళ్ళు ఉన్నది, దానికి అందుకే సముద్రం అన్నారు. దానికి అంతు లేపింది సముద్రం అంటారు. దాని తాలూకా విస్తారము, దాని తాలూకా పొడవ, దాని తాలూకా గంభీరం, డెప్త్, దానికి కౌంట్ లేదు. అంత నీళ్ళు నిండుగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తి తాలూకా దాహాన్ని తీర్చుతుందా? ఆ సముద్రం తాలూకా నీళ్ళు తాగి తన దాహాన్ని తీర్చగలరు. తన మళ్ళీ ఏదైతే చనిపోతున్నారో ఆ మృత్యుముఖి నుంచి బతకగలరా? బతకలేదు. ఎంత నీళ్ళు ఉన్నా కూడా ఆ నీళ్ళు తాగి, ఆ సముద్రం తాలూకా నీళ్ళు తాగి ఒక దాహంతో చనిపోయిన వ్యక్తి ఆ నీళ్ళు తాగి ఎప్పుడు తను దాహాన్ని తీర్చుకోలేరు. చనిపోయిన నుంచి అతను మృత్యువు నుంచి బయటికి రాలేరు. అదే విధానంగాను ఈ సంసారము సాగరంతో పోల్చేరు శాస్త్రముని. ఆ సంసారాన్ని ఎంత ధనం, ఎంత సంపత్తి, ఏ ద్రవ్యము, ఏ వ్యక్తి, ఏ పదార్థం, ఏ వస్తువు నిండుగా ఉన్నా కూడాను ఇది మన సుఖము, శాంతి, ప్రశాంతత ఇవ్వడానికి పనికిరాదు. ఏ విధానంగా సముద్రం నీళ్ళు తన దాహాన్ని తీర్చలేదో, ఈ సంసారం తాలూకా ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఏ పదార్థము మన శాంతికి, సుఖానికి, మన దుర్గతి నుంచి సద్గతిని ప్రాప్తి అవడానికి దేనికి పనికిరాదు. సముద్రంలో నీళ్ళు లేవేంటి, కానీ ఒక చొక్క నీళ్ళు కూడా అది పనికిరాదు. తాగడానికి, మన దేహానికి, మన సంతోషానికి, మన ప్రాణానికి. అదే విధానంగా మన సద్గతిని పొందడానికి ఈ సంసారం తాలూకా వ్యక్తులు, పదార్థాలు, వస్తువులు దేనికి పనికిరాదు. కానీ నిండుగా ఉంటాయి, మన దగ్గర అన్నీ ఉంటాయి, కానీ దేనికి పనికిరాదు. సో విధానంగా మనం
ఈ గజేంద్రుడికి పుత్రులు, పరివారము, బహుపత్ని, బలము అన్నీ ఉండేవి. కానీ తను మృత్యు నుంచి ఎవరు బతికించలేపారు. సో మనకి ఎవరు బతికిస్తారు? ఇప్పుడు చెప్తున్నారు, ఆఖరికి తను తొండాన్ని లేపి తన పూర్వజన్మ చేసిన భక్తి ఏదైతే నేర్చుకున్నారో శిక్ష, రాగ్జన్మ అనుశిక్షితం, ఏ శిక్ష ఏ భక్తి చేశారో అది అతనికి గుర్తు వచ్చి అది ఉచ్చరిస్తున్నారు, స్వామి రక్షించండి అని. మనం ఈరోజు ఈ ప్రసంగంలోని భగవత్ కథాని వింటున్నాం. కొంతమంది ఇంట్లోని కానీ గుడిలోని కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామస్మరణం చేస్తున్నారు, జపం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు. ఇది భగవంతుడికి చెవు వరకు వెళ్తాదా? భగవంతుడు ఇది నోట్ చేస్తారా? భగవంతుడు మనకి చూస్తున్నారా అనే సందేహం ఎవరికి ఉన్నదా? చెప్పండి, ఎవరికి సందేహం? ఏం చేస్తున్నారు, జపం చేస్తున్నారు లేదు తెలియదు, సందేహం భగవంతుడు. ఒక ఏనుగు పిలిస్తే ఆర్తభావంగా భువలోకో, స్వర్గలోకో, జనలోకో, తపలోకో, మహర్లోకో, బ్రహ్మలోకాన్ని దాటి వైకుంఠ లోకానికి శ్రీమన్నారాయణుడు శ్రీ విష్ణుమూర్తి అనంత వాసుదేవులోని శయనం చేస్తూ లక్ష్మీదేవి సేవిస్తూ తన చెవులోని పడ్డది ఒక ఏనుగు జపిస్తే, ఏనుగు స్మరిస్తే. ఏనుగుని మూర్ఖ జీవి అంటారు, ఒక మూర్ఖ పశువు అంటారు. స్నానం చేస్తుంది, ఎప్పుడైనా చూసారా? గంటలు కొద్దిగా స్నానం చేస్తుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. మనం ఎలాగ స్నానం చేస్తాం బాత్రూమ్ అని, ఒక వ్యక్తికి గంట సేపు పడుతుందిగా బాత్రూమ్కి వెళ్తే. అలాగా ఏనుగు ఒక గంటలు స్నానం చేస్తే మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది? బూడిదని మట్టిని పోసుకుంటుంది తన తొండంతో. అందుకే గజమూర్ఖుడు అంటారు. మూర్ఖుడికి గజతోని కంపేర్ చేస్తారు, గజమూర్ఖుడు అంటారు. అటువంటి గజమూర్ఖుడు ఏనుగు భగవంతుడికి పిలిస్తే స్మరణిస్తే భగవంతుడు విన్నారు. మనిషి అన్నిటికంటే ఉత్తమమైన జీవి, మనిషి అన్నిటికంటే బుద్ధి గలవాడు, తెలివైనవాడు. అటువంటి జీవుడు జపం చేస్తే, కీర్తన చేస్తే, ప్రసంగం వింటే భగవంతుడు చూడరా, నోట్ చేయరా? ఒక పశువు స్మరిస్తే శ్రీమన్నారాయణుడు విన్నారు. మనిషి జపం చేస్తే, స్మరిస్తే, భక్తి చేస్తే అతని శ్రీహరి తాలూకా చెవులోకి వెళ్దా? ఖచ్చితంగా వెళ్తాడు. కానీ ఏ ఆర్తభావంగా గజేంద్రుడు పిలిచారు మనం, ఆ ఆర్తభావం అంటే ఏంటి? భక్తి అనుకోండి, శ్రద్ధ అనుకోండి. నాకు ఇంకా ఎవరు గతి లేదు స్వామి, అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమో, తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనాలను, స్వామి నాకు రక్షించండి అని ఖచ్చితంగా. మనం అందరూ విపదలను ఉన్నా, ఎవరు విపదలను లేకుండా లేవు. ఎవరు మానసికంగా, కొంతమంది శారీరకంగా, కొంతమంది ఆర్థికంగా, ఎవరు ఏ విధానంగానూ ఉన్నామో కానీ అందరూ బాగా. అని 2 నిమిషాలు అందరూ చక్కగా భక్తి శ్రద్ధాలతో మనం అందరూ కీర్తన చేయాలి. ఖచ్చితంగా శ్రీహరి ఈరోజు మనకి వింటారు. ఈరోజు హరివాసు తిథి, ఏకాదశి తిథి. ఈరోజు ఎవరి తిథి? భగవంతు తాలూకా అతి ప్రసన్నమైన తిథి. సో అందరూ గట్టిగా కీర్తనం చేయాలి. ఖచ్చితంగా అది భగవంతుడు వింటారు. జై గోవింద జై గోపాల్ కేశవ మాధవ దీన దయాల్. జై గోవింద జై గోపాల్ కేశవ మాధవ ఎవ్రీబడి దీన దయాల్. జై గోవింద జై గోపాల్ కేశవ మాధవ దీన దయాల్. కేశవ మాధవ దీన దయాల్.
दीन दयाल प्रभु दीन दयाल, दीन दयाल प्रभु दीन दयाल। जय गोविंद जय गोपाल केशव माधव दीन दयाल। श्याम सुंदर कन्हैया लाल गिरिवर धारी नंद दुलाल। श्याम सुंदर कन्हैया लाल गिरिवर धारी नंद दुलाल प्रभु नंद दुलाल, नंद दुलाल प्रभु नंद दुलाल। जय गोविंद जय गोपाल केशव माधव दीन दयाल। एवरीवन अच्युत केशव श्री राधा माधव गोविंद गोपाल हरि। अच्युत केशव श्री राधा माधव गोविंद गोपाल हरि। अच्युत केशव श्री राधा माधव गोविंद गोपाल हरि। अच्युत केशव गोविंद गोविंद गोपाल गोविंद गोपाल गोविंद गोपाल हरि। जय गोविंद जय गोपाल केशव माधव दीन दयाल। यमुना कोलिन बंसी बजावे नटवर गिरिवर धारी। यमुना कोलिन बंसी बजावे नटवर गिरिवर धारी। नटवर गिरिवर धारी, नटवर गिरिवर धारी। जय गोविंद जय गोपाल केशव माधव दीन दयाल। दीन दयाल प्रभु दीन दयाल, दीन दयाल प्रभु दीन दयाल। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय श्री हरि भगवान की। గజేంద్రుడు ప్రాగ్జన్మ అనుశిక్షితం, పూర్వజన్మల యొక్క శిక్షాని తను మళ్ళీ గుర్తుకొచ్చి భగవంతుడిని ఆర్తభావము తొండమెత్తి వెళ్ళడంతో శ్రీహరి వైకుంఠాధిపతి
లక్ష్మి సేవిస్తున్నారు. తను ధ్యానమగ్నం నుంచి లెగిసిపోయారు. ఎప్పుడైతే చెవులో పడ్డాదో ధ్యానము లెగిసి శ్రీహరి శంఖ చక్ర గదాపద్మతో లెగిసి పరిగెడుతున్నారు. లక్ష్మీదేవి అంటున్నారు, స్వామి ఎక్కడికి? మనం ఎవరికి చెప్పినా చెప్పపోయినా మాత్రం ధర్మపత్నికి చెప్పాలి, లేదంటే మీరు ఒక్క ఇంచు కూడా కదలలేదు. ఇంట్లోని బోల్డ్ తాళాలు ఉంటాయి కానీ ఒక తాళం అది పర్మనెంట్ తాళం. ఆ తాళం నుంచి ఎవరు బతికి బయటికి పట్టలేరు. అయినా కూడాను విష్ణుమూర్తి హా అని ఒక వర్డ్ ఎత్తారు. సమయం లేక ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేక హా అనే పరిగెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వైకుంఠం నుంచి పరిగెడుతున్నారో శ్రీమన్నారాయణుడు తన వాహనం గరుడ పక్షి, స్వామి నేను ఉంటుండగానే మీరు పరిగెడుతున్నారా, అవమానం, రండి కూర్చోండి నా పైన అని చెప్పేసి గరుడ తన వీపు పైన కూర్చోబెట్టారు శ్రీమన్నారాయణుడు. గరుడ పైన విహరిస్తూ భగవంతుడు శ్రీమన్నారాయణుడు వస్తున్నారు. ఆ ఝాంకీ అంటే ఆ ఇమేజ్ని ఒకసారి ఊహించుకోండి. భగవంతుడు ఒక ఏనుగుని ఉద్ధరించడానికి గరుడ పైన శంఖ చక్ర గదాపద్మలని గరుడ తలక బీపికి ఆసనం సింహాసనం అనుకొని ఆ మీద కూర్చొని వస్తున్నారు. ఎటువంటి రూపం, ఎటువంటి ఇమేజ్! మరి భగవంతుడు అంటున్నారు శ్రీహరి, త్వరగా పదు. భగవంతుడు ఏనుగుకి ఎంత కంగారు ఉన్నదో, ఎంత ఆర్తం ఉన్నదో, ఎంత కష్టం ఉన్నదో, దానికంటే ఎక్కువ కష్టం శ్రీహరికి ఉన్నది. మన ఇండియన్ మోటార్ వెహికల్స్ 100 km/h లేదంటే 150 cc 200 cc ఎక్కువైతే చాలామంది చూసారు ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. గిర్ర అని ఎంతో పెద్ద సౌండ్తో, బాంబ్ బ్లాస్ట్ అంటే సౌండ్ ఉంటుంది. 350 cc 350 cc. యూఎస్ఏలో అయితే అది కొద్దిగా 400 cc 450 ఇలా ఉంటుంది అమెరికాలో. అదే ఫ్లైట్ అనుకోండి 900 per hour 900 km వెళ్తుంది. అదే రాకెట్ అయితే ఇంకా ఎక్కువ. కానీ గరుడ ఎంత స్పీడ్ వెళ్తున్నారు తెలుసా? ఎన్ని సీసీ? మనోగతి అంటే తెలుసా? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని బృందావనంలో ఉన్నామని చెప్పి ఊహించుకోండి. మనసు బృందావనం వెళ్ళిపోతుంది. కానీ మనం ఏ హోటల్లో రెస్టారెంట్లో ఊహించుకుంటాం, బృందావనం ఎందుకు ఊహించుకుంటాం? పూరిలోనే ఉన్నాం, లేదంటే నవదీప్ ధామ్లో ఉన్నాం. జీవితంలోని ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఒక్కసారి నదియా చైతన్య మహాప్రభు తాలూకా పుట్టిన స్థలం ఉంది, నదియా నవదీప్ ధామ్, బెంగాల్. వెళ్ళాలి ఎప్పుడైనా. చూస్తారు అక్కడ ఒక టెంపుల్, చంద్రోదయ టెంపుల్. అది ఒక అభిన్న వైకుంఠం, అదొక వైకుంఠంలాగే ఉంటుంది. అటువంటి ఆ మట్టి అటువంటిది చైతన్య మహాప్రభువుల జన్మస్థానం. ఈ విధానంగా గజేంద్రుడు దగ్గరికి వస్తున్నారు భగవంతుడు శ్రీహరి గరుడ పక్షి పైన ఆసనంతో. ఏ విధానంగా వస్తున్నారు, ఎంత స్పీడ్గా వస్తున్నారు చెప్తున్నారు. హే గరుడ పైన బీప్ పైన చేయి కొడుతున్నారు. పద, ముందుకు పద, త్వరగా పద. మనోగతి కూడాను భగవంతుడు శ్రీహరికి స్లో అనిపిస్తుంది. అంటే ఎంత స్పీడ్లో వస్తున్నారు చూడండి. మనోగతితో విదిన్ సెకండ్లో మనం చేరుకుంటాం. అంతకన్నా ఇంకా అది ఎంత సీసీ అనేది మనం చెప్పలేము. అంత గతిలోని తను స్పీడ్గా వస్తున్నారు. మరి స్పీడ్గా వచ్చి
గజేంద్రుడి దగ్గర ల్యాండ్ అవుతున్నారు. మరి తను ఒక చక్రాన్ని విడిచిపెడుతున్నారు. ఎవరికి? గ్రాహం. మొసలి తాలక శిరఛేదనం చేశారు. ఫస్ట్ శిరఛేదనం చేసి భగవంతుడు అక్కడ అక్కడ హా అన్నారు, ఇక్కడ తి అన్నారు. అంటే ఏనుగు అంటే అక్కడ ఏ అన్నారు, ఇక్కడ నువ్వు అన్నారు. అంటే ఏనుగు అని లక్ష్మికి చెప్పవలసింది హా అని చెప్పేసి ఇక్కడ తి అన్నారు. ఇక్కడ గ్రహాన్ని సంహరించి తి అన్నారు. హా తి. ఈ ఏనుగు గురించి వెళ్తున్నాను అని లక్ష్మికి చెప్పడానికి అక్కడ ఒక అక్షరంతోనే చెప్పారు, రెండో అక్షరం ఎక్కడ ముగించి. అంత ద్రుతగతి, అంత స్పీడ్లోని గరుడ వాహనంతో వచ్చే ఒక ఏనుగుని ఉద్ధరించినది. ఏనుగు ఏ ప్రకారంగా భక్తి చేసింది, ఏనుగులో ఎంత బుద్ధి ఉన్నది, ఏ కులము, ఏ జాతి, ఏ ధర్మము, తను ఏం చేసింది అని శ్రీ వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదాపద్మతోని మనోగతి కన్నాను ఎక్కువగా స్పీడ్గా వచ్చి గరుడ పక్షి మీద వచ్చి తన శత్రువుని సంహరించి మరి గజేంద్రుడిని గరుడ పక్షి మీద కూర్చోబెట్టి వైకుంఠానికి తీసుకెళ్తున్నారు. జై శ్రీ వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణుడికి. ఏనుగు ఎంత సౌభాగ్యం చేసున్నది. తన వాహనంలోనే కూర్చోబెట్టి వైకుంఠాన్ని తీసుకెళ్తున్నారు ఏనుగుని. మనకి సందేహం భగవంతుడి పైన, మనకి ఉద్ధరిస్తారో లేదా అని. మనం నామము, మనం జపము, మన కీర్తనము ఎక్కడ ఎప్పుడు వృథా పోదు, ఖచ్చితంగా భగవంతుడు నోట్ చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం ఇది ఏ ప్రకారంగా లాభం రాకుంటుంది, ఎంత లాభం చేస్తున్నాం, ఎన్నిసార్లు గుడికి వచ్చినా కూడా ప్రసంగం విన్నా కూడా ఏం లాభం లేకుండా ఏం లాభం వస్తుంది ఖచ్చితంగా. తను పూర్వజన్మల్ని భక్తి చేశారు, అది ఏనుగుగా పుట్టి అంతిమ క్షణంలోనే అది పనికొచ్చింది. ఆ శిక్ష ప్రాగ్జన్మ అనుశిక్షితం తనకి ఎప్పుడు పనికి వచ్చింది. అయితే మనకి అప్పుడే పనికి వస్తుందా అని అనుకునేసి అయితే అప్పుడు చేద్దాం అనుకుంటారు. లేదు, ప్రతి క్షణం చేయవలసింది, మనకు అదే రక్షిస్తుంది. ఈ సంసారం తనక వస్తువు, పదార్థము, వ్యక్తులు ఎవరు మనకి ఏనుగు ఎలాగా అనేక పత్నిలు అనేక పుత్రులు ఉన్నవాళ్ళను మృత్యువులించి బతికించలేదు ఎవరికిను. మనకు కూడా ఎవరు మృత్యువు నుంచి బతికించలేరు. కేవలం ఒకరే శ్రీమన్నారాయణ్ణి బతికించగలరు. లేదంటే మనం ఖచ్చితంగాను మన కర్మకి, మన బుద్ధికి, మన తలక వ్యవహారానికి మనం ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. యమభటులు పట్టుకెళ్ళినట్టుగా మనం ఎప్పుడు మన జీవితాన్ని కొనసాగించకూడదు. మనం శ్రీహరి దూతులు, విష్ణు దూతులు మనకి తీసుకెళ్ళాలి. అటువంటి పని మనం చేయాలి. అటువంటి పని చేయాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? మనం భగవంతుడి తాలూకా భక్తిని చెయ్యాలి. అందుకే అందరూ శ్రీహరిని భక్తి చేయాలి. శ్రీహరి భక్తి ఎప్పుడు వృథా పోదు. మీరు ఇతర దేవతల తాలూకా భక్తి చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం తగ్గట్టుగా మీరు పైలోకానికి వెళ్తారు. నో డౌట్, పైలోకం అంటే స్వర్గలోకానికి వెళ్తారు. స్వర్గంలోని సేమే ఆహారం, నిద్ర, భయం, మైథున్. ఆహారం, నిద్ర, భయం, మైథున్. ఆహారం అంటే తినడం, నిద్ర అంటే పడుకోవడం. అక్కడ కూడా పడుకోవచ్చు స్వర్గంలోని కూడా. అక్కడ సెంట్రల్ ఏసీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో కరెంట్ బిల్, నో ఏసీ ఫిట్టింగ్, సెంట్రల్ ఏసీ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉన్నాయి అన్నిటి. ఇంట్లోనైతే ఏసీ కొనుక్కోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి. అక్కడ సెంట్రల్ ఏసీ డిఫాల్ట్. అక్కడ వెళ్ళిన వెంటనే మీకు కూల్గా ఉంటుంది. ఆహారం ఇక్కడ సంపాదించి వండుకోవాలి, చెట్లు వేయాలి, దానికి పెంచాలి, పళ్ళు తీసుకోవాలి. అక్కడ మొత్తం అంతా డిఫాల్ట్గా అన్ని ఫలం, అన్ని తిండికి మీకు లోటు ఉండదు. నిద్ర మీకు ఎక్కడైతే ఒక చాప ఉంటుంది, లేదంటే ఒక కర్రతో మంచం ఉంటుంది, లేదంటే ఇనుము మంచం, స్టీల్ మంచం ఉంటుంది. అక్కడ మీకు బంగారం, డైమండ్స్తో పాటు మంచాలు ఉంటాయి. ఆ మంచం మీద మీరు పడుకోవచ్చు స్వర్గంలో. ఇది దేవతల తాలూకు ఆరాధన తాలూకు లాభం. మరి మైథున్ ఏదైతే మనం
పరితపిస్తున్నామో, ఇదే అంతిమం అనుకున్నావు, స్త్రీ సంఘం అనుకుని, ఏదో సుఖం అనుకోండి, అక్కడ మీకు అది అన్లిమిటెడ్. లిమిట్లెస్. ఇక్కడ మీకు శరీరంలోని ఇంద్రియాలు క్షీణం అవుతుంది, బలం క్షీణం అవుతుంది, కానీ అక్కడ మీకు బలం కూడా క్షీణం అవుతుంది. అటువంటి సుఖం అక్కడ. కానీ క్షణే పుణ్యం మర్త్యలోక విశంతి. గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంత పుణ్యం చేశారో, ఎంత దేవారాధన చేశారో అంతవరకు మీరు అవన్నీ లగ్జరీని అనుభవించవచ్చు. దాని తర్వాత మళ్ళీ తిరిగి మర్త్యలోకం రావాల్సిందే, ఈ భూమికి రావాల్సిందే. ఈ భూమికి వచ్చి ఎలాగ పుడతారు? మళ్ళీ 84 లక్షల జీవరాశిగా పుట్టాల్సిందే. కానీ భగవంతుడు శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా భక్తిని చేస్తే మీరు స్వర్గం కాదు, జనలోకం కాదు, తపోలోకం కాదు, మహర్లోకం కాదు, మరి బ్రహ్మలోకం కాదు, అన్నిటికంటే ఉత్తమమైన లోకం వైకుంఠ లోకం, గోలోకంకి వెళ్ళిపోతారు. ఏ లోకానికి వెళ్తే జద్గత్వా నిబర్తంతే తద్ధామ పరమం మమో, జద్గత్వా నో నిబర్తంతే తద్ధామ పరమం మమో. ఏ లోకానికి వెళ్తే మనం ఈ లోకానికి మరి ఎప్పుడు ఎన్నటికీ తిరిగి రాము. అటువంటి లోకము వైకుంఠ లోకము. ఆ లోకంకి వెళ్తే మీకు నిద్ర, భయము, శోకము, ఈ ప్రకారంగా ఆలోచన ఏమి మీకు ఉండదు. అక్కడ మీకు శంఖ చక్ర గదాపద్మ శ్రీహరి శ్రీమన్నారాయణ ఏ విధానంగా ఉంటారో, ఏ రూపంలో ఉంటారో, ఏ సుఖంలో ఉంటారో, ఏ శాంతిలో ఉంటారో మీకు అటువంటి రూపం వస్తారు. మీరు కూడా ఒక శంఖ చక్ర గదాపద్మం పట్టుకొని ఆ నీలవర్ణంతో అనేక సుఖంతో ఉంటారు. అది ఈ సుఖము కాదు, అది చిత్ సుఖం, చిత్ ఆనందం అంటారు. ఆ సుఖంకి భగవంతుడి సన్నిధిలో ఉండగలరు, భగవంతుడు దగ్గరగా ఉండగలరు, భగవంతుడితో ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత ఐశ్వర్యం మీకు ఉండగలరు. అటువంటి సుఖము శ్రీహరి తలకు భక్తి చేస్తే. కానీ మీరు దేవారాధన చేయలేరు. దేవారాధన అంటే మీరు పుణ్యం చేస్తే, పూజా పునస్కారాలు చేస్తే మీరు స్వర్గంకి వెళ్తారు. మరి మీరు పాపం చేస్తారే, ఈ పాపం తగ్గట్టుగా మీరు నరకాన్ని కూడా వెళ్తారు. అక్కడ కూడా చూసారా, కొంతమంది తిరుపతికి వెళ్తారు, సింహాచలం వెళ్తారు, సింహాచలం వెళ్ళి అటుపక్క బీచ్ కూడా వెళ్తారు, ఒక గంట సేపు బీచ్కి వెళ్దాం కూడా అంటారు. సరే, అలాగే మనం అలాగే స్వర్గంలో కొంత సమయం ఉంటాం, మళ్ళీ అలాగే బీచ్లో కొద్దిగా నరకంలో కూడా వెళ్తాం. స్వర్గంలో సుఖం కూడా అనుభవిస్తాం, అలాగే అటుపక్క నరకం కూడా వెళ్తాం. సో నేను నరకం ఒకటి ఆలోచించుకున్నాం కదా మనం. ఏం నరకం అది? తామశ్రీ. తామశ్రీ నరకం అనమాట. 28 రకాల నరకం ఉన్నది, 28 రకాలని ఒక నరకం పేరు తామశ్రీ నరకం. అదేంటంటే నేను చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు మరి చర్చించడం అవసరం లేదు. ఈరోజు ఇంకో నరకం గురించి ఆలోచిస్తాం. సో విధానంగాను స్వర్గంకి వెళ్ళిన వ్యక్తి ఖచ్చితంగా నరకం వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే వాడు పుణ్యం చేస్తాడు, పాపం చేస్తాడు, ఇతర ఆరాధనలు. కానీ భగవంతుడు శ్రీహరి ఆరాధన, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధనని తను తప్పుకి చాలా దూరంగా ఉంటాడు, పాపానికి చాలా దూరంగా ఉంటాడు. మరి ఈరోజు ఏకాదశి వ్రతం ఎవరైతే చేసుంటారో వారు జీవితంలో చేసిన తప్పు, జీవితంలో చేసిన పాపం అంతాను నష్టం అయిపోతుందట. తన జీవితం అంతా సరిపోదు, తన పాపం చేసేంత శక్తి కూడా ఉండదు. అతని ఒక్క ఏకాదశి నిష్ఠా, భక్తి, శ్రద్ధతోని ఒకవేళ ఏకాదశి ఒక్క వ్రతం పాటిస్తే జీవితంలోని పాపం అంతా నష్టం అయిపోతుంది, ఒక్క ఏకాదశి. అయితే జీవితంలో ఒక ఏకాదశి చేస్తే సరిపోద్ది కదా, ప్రతి ఏకాదశి ఎందుకు అని మనం తెలుగుగా ఆలోచించకూడదు. ఈ ఏకాదశి తర్వాత మీరు ఎంతైతే చేశారో ఇప్పుడు పాపము అది పోతుంది. మరి పూర్వజన్మని కోట్లు తాలూకా జన్మము మీరు పొందున్నారు, ఆ తాలూకా పాపం అకౌంట్ ఎవరు చేస్తారు? ఈ రోజు అయిపోయింది, మనం ఏకాదశి అయిపోయింది, ఈ రోజుతో మొత్తం పాపం అంతా పోయింది. సో రేపు చేస్తాం పాపంగా. అయితే పాపం చేసుకుని ఏకాదశి చేసుకుంటే సరిపోతుందిగా మనకి? లేదు. పాపాత్మలు, పాపం చేసే వ్యక్తి హరి ప్రసంగం పైన, హరి నామం పైన, హరి భక్తి పైన, ఈ ఏకాదశి పైన వాళ్ళకి నమ్మకం ఉండదు. మీరు అనుకుంటున్నారు పాపం చేయండి ఏకాదశి చేయండి, పాపం చేయండి ఏకాదశి చేయండి. లేదు, పాపాత్ములకి ఎప్పుడు హరి పైన విశ్వాసం ఉండదు.
వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు నామం పైన, భగవంతుడు ప్రసంగం పైన ఎప్పుడు వాళ్ళకి విశ్వాసం, నమ్మకం కలగదు. తే త్వంతగతం పాపం జనానం పుణ్యకర్మణ సో ద్వంద్వ మోహ నిర్ముక్తం భజంతే మాం దృఢవ్రతః. తే త్వంతగతం పాపం, గత పాపాన్ని తను ఏదైతే ఉండదో, గత పాపం అనేది ఏది ఉండదో, జనానం పుణ్యకర్మణ వాడి జీవితంలో కేవలం పుణ్యమే ఉన్నది. అటువంటి వ్యక్తి సో ద్వంద్వ మోహ నిర్ముక్తం అంటే మోహము అటువంటి ద్వంద్వాల నుంచి విముక్తై భజంతే మాం దృఢవ్రతః. దృఢవ్రతంగా శ్రీహరిని ఎవరు భజించగలడు? ఎవరి జీవితంలో పాపము లేదు. పాపం ఉన్నదంటే మనం శ్రీహరిని భజించలేము, శ్రీహరిని గుణగణాలను కీర్తించలేము. శ్రీహరి తాలూకా గుణగణాలను కీర్తించినప్పుడు మనం వినలేము భక్తి శ్రద్ధాలతో. నిద్ర వస్తుంది, ఆలస్యం వస్తుంది, మనసు చంచలతో అవుతుంది. వెళ్ళిపోదాం స్వామి, ఎప్పుడు విడిచిపెట్టినప్పుడు వెళ్ళిపోదాం అని కాదు, కానీ వెళ్ళలేక కూర్చోలేక ఉన్నాం ఇక్కడ. భగవంతుడు భక్తి పైన, నామం పైన, కీర్తనం పైన, ఏకాదశి వ్రతం పైన మనకి నమ్మకము, విశ్వాసం కలగదు. మనం ఇప్పుడు అన్నాం, ఎంతమందికి నమ్మకం ఉన్నది, సందేహం ఉన్నది శ్రీహరి రక్షిస్తారంటే నాకు సందేహం స్వామి అని అన్నారు. అని సందేహం ఉండదు ఎప్పుడైతే వాడి జీవితంలో పాపం ఉండదు. మనకి పాపం మన జీవితంలో ఉన్నదంటే ఖచ్చితంగా మన శ్రీహరి పైన సందేహం ఉంటుంది. ఖచ్చితంగాను చనిపోయిన వారికి సందేహమే ఉంటుంది. పాపం ఒక విషయం తెలుసా, ఎవరి జీవితంలో పాపం ఉంటారో వాడు తన జీవితం పైన కాదు, తన భార్య పైన కూడా సందేహం ఉంటారు, వాళ్ళ పిల్లల పైన కూడా సందేహం ఉంటారు, వాడు చేసే ఉద్యోగం పైన కూడా సందేహం ఉంటారు, తన పైన, తన నేడ పైన తనకి సందేహం ఉంటుంది. ఎవరికైతే పాపం ఉంటారో తనకి తను కూడా ఎప్పుడు విశ్వాసం చేయడు. ఇది పాపంతో కూడిన మనోస్థితి. ఇది చూసారు, ఎవరికి చాలా మందికి సందేహమే ఉంటుంది జీవితంలో, ఎక్కువగా సందేహమే. ఎవరికి అతని విశ్వాసం చేయదు. తల్లికి, తండ్రికి, భార్యకి, పిల్లలకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, గురువులకి, వైష్ణవులకి, సాధువులకి, మహాత్ములకి, ఇటువంటి వారికి విశ్వాసం ఏంటి? భగవంతుడి పైన ఇంకేం విశ్వాసం ఉంటుంది? సో పుణ్యాత్ములకి భగవంతుడి పైన విశ్వాసం ఉంటుంది. పుణ్యాత్ములకి మనం ఈరోజు ప్రసంగంలో కూర్చున్నాం, ప్రసంగం వల్ల మన పితృపురుషులు అందరూ సంతోషిస్తారని చెప్పేసి విశ్వాసం మనకున్నదా? చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఈరోజు మనం ఏకాదశి చేసాం, ఖచ్చితంగా మన పితృపురుషులు అందరూ క్షేమంగా ఉంటారు, ఏ అధోగతిలో ఉన్నా కూడా వాళ్ళు సద్గతి పొందుతారని చెప్పేసి మన విశ్వాసం ఉన్నదా? అటువంటి వ్యక్తులు పుణ్యాత్ములు. ఆ విశ్వాసంతో ఎవరైతే ఈరోజు ఏకాదశి చేశారో అటువంటి వ్యక్తులు పుణ్యాత్ములు. సో విశ్వాసం ఉండాలి మనకి. సో लूट लो जिनका दिल चाहे, मैं सुर मचाऊं गली गलियों में. लूट लो जिनका दिल चाहे, ఎవరు మనసు అయితే కావాలనుకుంటుందో మీరందరూ తీసుకోండి. ఏంటి? మే సూర్ మచాం గలీ గలియో మే, నేను అరుస్తున్నాను, గొల్లు పెడుతున్నాను. ఎప్పుడు ఒక ఈదిలోని, ఎప్పుడు ఎవరు ఇంట్లోని సత్సంగం రూపంలోని, ఎప్పుడు ఎవరు వినాయక చవితిలోని, ఎప్పుడు ఈ గుడిలోని, ఎప్పుడు ఏ గుడిలోని అరుస్తూనే ఉన్నాను. राम नाम के हीरे मोती मैं बिक रहा हूँ गली गलियों में. రామ నామం తాలూకా, కృష్ణ నామం తాలూకా హీరే మోతి, భగవంతు తాలూకా నామం తాలూకా వజ్రం. ఇది ఏం చేస్తాను, గలీ గలీలోని క్షణలని ఈ గుళ్ళోని వస్తే మీకు దొరుకుతుంది. కానీ ఈ వజ్రము, ఈ బంగారం మాకు వద్దు, మాకు కావాల్సింది ఈ బంగారం, ఈ వజ్రం, ఈ హారం. ఇది పట్టుకొని వెళ్తారా? దీనివల్ల
ఎప్పుడైనా శాస్త్రంలో కానీ పురాణంలో కానీ అనేక బంగారం హారం బ్రేస్లైట్ ముక్కులోంది చెవులోంది ఇంకా ఏదేదో వేసుకొని ఇవి వేసుకుంటే భగవంతుడు వచ్చి హరి రక్షిస్తారని చెప్పేసి ఇప్పుడు ఇవి విన్నారా మీరు? ఎవరికైనా రక్షించారు వాళ్ళకి? అలాగైతే ఒంటి నిండా బంగారం వేసుకొని చనిపోతారు అందరూ, ఎందుకంటే శ్రీహరి రక్షిస్తారని చెప్పేసి. లేదు, ఏది రక్షిస్తారు? రామనామకే హీరే మోతి. రాముడి తాలూకా కృష్ణుడి తాలూకా ఈ బంగారం ఈ వజ్రం ఎవరి దగ్గర ఉన్నదో ఖచ్చితంగా హరి రక్షిస్తారు. దౌలత్ కే దివానా సునలో. దౌలత్ కే దివానా అంటే మనం ఏ డబ్బు, ఏ ఆస్తి, ఏ బంగారం, ఏ భూమి పైన ఆసక్తి. దివానా అంటే తెలుసా? దివానా అంటే ఏంటి? ప్రేమికులు. దివానో ఏంటి? దౌలత్ కే దివానో అంటే ఏ ప్రాపర్టీస్ పైన మనం ప్రేమికులు, బంగారం పైన ప్రేమికులు, భూమి పైన ఆస్తి అంతస్తుల పైన ప్రేమికులు. సున్లో ఏక్ దిన్ ఏసే ఆయేగా, ఒకరోజు ఎటువంటి రోజు వస్తుంది, ధన దౌలత్ మాల్ ఖజానా యహీ పడే రహ్ జాయేగా. ఈ ధనము, ఈ బంగారం, ఖజానా, ఐశ్వర్యం ఎక్కడే ఉండిపోతుంది. యహీ పడే రహేగా, ఎక్కడే ఉండిపోతుంది. మరి చాలా అద్భుతంగా కంచన కాయో. కంచన అంటే ఏంటి తెలుసా? బంగారం. ఈ బంగారం లాగా ఈ శరీరం చూసుకున్నామే, కాయో అంటే శరీరం. కంచన కాయో మిట్టి హోగి. ఈ కంచన, ఈ బంగారం లాంటి శరీరం ఒకరోజు అయిపోతుంది. హోగి మిట్టి చర్చ హోగి గలీ గలియో మే. అది చర్చిస్తారు. పలానాడు పోయాడయ్యా హార్ట్ అటాక్ తోటి, ఎన్నటి వరకు బాగుండేడు, నడుస్తుండేడు, తాపి పట్టి పని చేస్తుండేడు, నిన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు, అయిపోయాడు, అంతే. చర్చ చేస్తారు గలీ గలీలోని. రామ నామ కే హీరే మోతి మే బిక్ రహా హూ గలీ గలియో మే. ఈ రామనామం తాలూకా వజ్రం, వైడూర్యం మనం ఇది స్మరించాలి, ఇది తీసుకోవాలి, ఇది సంపాదించాలి. ఇటువంటి సంపాదన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగాను వైకుంఠ లోకంలోని ఇల్లు కొనుక్కోగలరు. ఇప్పుడు చంద్రలోకంలోని ఇల్లు కొనుక్కుంటున్నారుగా. ఏ లోకంలో ఇల్లు కొనుక్కున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు చావు తప్పదు, మళ్ళీ పుట్టుక తప్పదు. కానీ చావు పుట్టుక గురించి తప్పించడానికి కేవలం ఒకటే భక్తి కావాలి, శ్రీహరి భక్తి కావాలి. సో అటువంటి హరిభక్తిని మనం చేయాలి. ఇటువంటి హరి అవతారం గరుడ పక్షిలోని వాహనం చేసుకొని శ్రీహరి శంఖచక్ర గదాపద్మతోని ఆ గజేంద్రుడిని అంతిమ క్షణులని రక్షించారు. ఇది అవతారం. జయ శ్రీ హరి అవతార భగవానికి. ఈరోజు హరి అవతారం సమాప్తి అయింది. మనం ఆనవాయితీగా 28 రకాలైన నరకం ఉన్నది. ఒక నరకం ఈరోజు తెలుసుకున్నాం. నిన్న నరకం ఏం తెలుసుకున్నాం? తామశ్రీ నరకం. ఈరోజు ఒక నరకం తెలుసుకుందాం. ఎందుకంటే నరకం గురించి తెలుసుకోవడం కూడా మనకి చాలా అవసరమే. అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుకుంటే మనం చేయడానికి ఏమి లేదు. ఇక్కడ ఎల్లుండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయ్యి వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో మనకు తెలియదుగా, అందుకే ముందే తెలుసుకుందాం ఏం చేస్తారు అనేది. నిన్నటిది జస్ట్ ఒకసారి చెప్పేస్తాను, అందరు వినాలి. తామశ్రీ నరకం ఎవరైతే ఇతర తాలూకా ధనాన్ని, సంతానాన్ని, మరి స్త్రీల్ని హరణం చేసి తన సుఖం గురించి తన జీవితం గడుపుతారో అటువంటి వ్యక్తికి ఇతరుల తాలూకా ధనము, ఇతరుల తాలూకా స్త్రీ, ఇతరుల తాలూకా ఒక సంతానాన్ని తన సుఖం గురించి వాడుకుంటారో వాడు తామశ్రీ అనే ఒక నరకానికి
వెళ్తారు. ఆ తామశ్రీ నరకం ఏ విధంగా ఉంటుందంటే కటిక చీకటి, ఏమి కనబడదు. మీకు అక్కడ వెళ్ళి పడేస్తారు. ఆ చీకట్లో ఏం కనబడదు. అక్కడ ఏం చేస్తారు తెలుసా? ఒక కర్రతో దరువులు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరు కొడుతున్నారో తెలియదు, కానీ పడుతూనే ఉంటుంది బీప్ మీద. అటువంటి నరకం ఇది తామశ్రీ నరకం. ఇది ఎవరు ఏం చేస్తే, ఎవరైతే పరో స్త్రీని, పరో ధనాన్ని, పరో పుత్రుల్ని తన ఒక సుఖం గురించి వాడుకుంటారో అటువంటి వ్యక్తికి తామశ్రీ అనే ఒక నరకాన్ని అనుభవించాల్సింది. ఈ రోజు నరకం ఏంటంటే అద్భుతమైన నరకం. అందరూ వినాలి. ఎవరైతే ఇహలోకం అంటే ఈ లోకంలో, ప్రజెంట్ లోకంలో మనం ఉంటున్నాం. ఈ శరీరానికి నాది నేను అని అనుకొని స్త్రీ, ధనం నాది అనుకొని ఇతరుల జీవికి దుఃఖం ఇస్తారో, కష్టం ఇస్తారో, ప్రాణహాని చేస్తారో అటువంటి వ్యక్తులకి వాళ్ళు ఏ జీవుల్ని మనం చంపేసామో మన సుఖం గురించి, వాళ్ళు రూరు అనుకొని ఒక జీవి అవుతారు. వాళ్ళు సర్పం కంట అతి భయంకరమైన విషమైన జీవి అట, రూరు అంటారు. అది రూరు. వాళ్ళు అది అయ్యి మనం ఏ జీవుల్ని అయితే చంపామో వాళ్ళు రూరు అవుతారు. వాళ్ళేమొచ్చు మనకి రౌరవ, ఈ నరకం పేరు రౌరవ నరకము. వాళ్ళు మనకి సర్పతుల్యంగా మనకి పొడుస్తారట. అతి భయంకరమైన విషపూర్వమైన జంతువులు వాళ్ళు రూరు అని చెప్పేసి, వాళ్ళు ఆ విధానంగా ఇచ్చి మనకి పీడిస్తారట, రూరు అని చెప్పేసి. ఆ నరకం పేరు రౌరవ నరకము. మన సుఖం గురించి మనం ఇతర జీవుల్ని చంపడం, సంహరించడం మనం చేస్తే వాళ్ళు రౌరవ నరకానికి వెళ్తారు. సో ఎంతమంది వెళ్తారు రౌరవ నరకానికి? చేతులు ఎత్తుతారు. సరే, ఎవరు వెళ్ళను అనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది ఇతర పశు పక్షుల్ని జీవుల్ని పీడిస్తున్నారు? వాళ్ళు ఇంద్రియ సుఖం గురించి, మరి టంగ్ టేస్ట్ గురించి చేతులు లేపుతారా? సరదాగా లేపండి మామూలుగా. సో ఎవరు లేపుకున్నారు, ఎవరు వెళ్ళరు. సో ఎవరు వెళ్ళకపోతే పర్లేదు. ఇది నేను చెప్పుకున్నాను శ్రీమద్ భాగవతంలోని స్వయంగా వ్యాసదేవులు 5వ స్కందంలోని 28 చాప్టర్. కావలిస్తే మీరు ప్రూఫ్గా చదవండి. శ్రీమద్ భాగవతంలోని 12 స్కందాలు. 12 స్కందాల నుంచి 5వ స్కందం తీసుకొని 5వ స్కందం నుంచి 26 చాప్టర్ 28 శ్లోకం చదవండి. ఈ శ్లోకాలు తాలూకా అర్థం తెలుసుకోండి. ఇతర జీవికి ఎవరైతే మన సుఖం గురించి చంపుతామో వాళ్ళు రౌరవ నరకానికి వెళ్తారు అని ఉన్నది. అందుకే ఇతర జీవుల్ని చంపడం కష్టం, బాధ ఇవ్వడం బంద్ చేయండి. రౌరవ నరకం నుంచి మీరు బతకండి. సో ఇటువంటి 28 రకాల తాలూకా నరకాన్ని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల్లో చనిపోతారు. అతనికి చెప్పడంతో చెప్తున్నారు, స్వామి ఆపేయండి, ఇంకా నరక గోల వద్దు, నరకం గురించి నాకు చెప్పకండి. ఈ నరకం నుంచి బయటికి పడాలంటే నేను మరి ఇతర జీవులు ఏం చేయాలి అని ఒకే ప్రశ్న అడిగారట. ఇంకా విడిచిపెట్టండి, ఈ నరకం నేను వినలేను, ఇటువంటి నరకం, ఇటువంటి జంత్రణ, ఇటువంటి యాతన ఎవరికీ అవసరం లేదు, ఎవరు పడకూడదు. ఈ నరకం నుంచి బతికి బయటపడాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలి స్వామి అని చెప్పేసి పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామికి చెప్పడంతో శ్రీమద్ భాగవతం, మనం భాగవత్ కథా ప్రసంగం నిత్యం అవుతుందిగా, ఆ కథ ఎవరైతే వింటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నరకం నుంచి బయటపడతారు. ఈ కథా మాధ్యమంలోనే మనం ఈ రౌరవ నరకం గురించి తెలుసుకున్నాం. ఇతరుల జీవుల్ని చంపి తింటే మనం రౌరవ నరకానికి వెళ్తాం అని. ఈ రౌరవ నరకాన్ని ఏంటి, రురు అని ఒక అతి విషం కలిగిన
పశు జీవి మనకి అనేక పీడ ఇస్తుంది. ఆ పీడ మనం భరించలేం. అప్పుడు మనకి అమ్మ కాదు, ఆ నాన్న కాదు, అక్క కాదు, చెల్లి కాదు, తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, బంగారం కాదు, ఆర్టీజీఎస్ కాదు, చెక్ కాదు, డీడీ కాదు, ఏది మనకు రక్షించదు. అందుకే ఒకటే రక్షిస్తుంది మనకి, ఆ నరకంలో వెళ్ళకుండాను. ఏంటి? అందరూ హరే కృష్ణ. ఈ ప్రకారంగా శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే ఆవిర్భావం అయ్యారో ఆ సమయంలోని అసురులందరూ కూర్చొని ఎలాగే చూస్తున్నారు, దేవతలందరూ నృత్యం చేస్తున్నారు. సో ఎవరు దేవతలు, ఎవరు రాక్షసులు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఏంటి క్వశ్చన్ అర్థమైందా? రాక్షసులందరూ కూర్చొని ఈ విధానంగా చూశారు హరిని ప్రకటమైనప్పుడు. దేవతలందరూ నృత్యం చేశారు. సో దేవతలు ఎవరు అనేది చూద్దాం ఇప్పుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరూ రాక్షసులా దేవతలు అవుతారా? దేవతలు అవ్వాలంటే లెగిసి అందరూ నృత్యం చేయాలి. హరి బోల్. హరి బోల్. భగవంతుడి ప్రసన్న గురించి అందరూ నృత్యం చేయాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి బోల్. అందరూ దేవతలే. హరి బోల్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరే. Everybody loudly, Hare Bol. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Bol. నృత్యం చేయాలి కూడా లేదు, అందరూ నృత్యం చేసినట్టుగా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Hare Krishna 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 Hare Hare
Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Everybody. Hey, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare.